ఆ విషయాన్ని భగవత్పాదుల వారు తమ స్తోత్రంలో నిర్దేశించారు. భక్తి కిన్న కరోత్యహో వనచరో భక్తావతం సాయతి. భక్తి అనే దానికి ఎంత మహిమ అనంటే కేవలం అడవిలో ఉండే ఒక వేటగాడు భక్తితో భగవంతుడి యొక్క అపారమైన అనుగ్రహానికి పాత్రుడై భగవంతుడిలో లీనమైనాడు. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే ఈషద్భక్షిత మాంసశేష శకలం నవ్యోపహారాయతే. మనం భగవంతుడు మనం ఇచ్చినటువంటి దాన్ని స్వీకరిస్తాడా లేదా అని మనకు సందేహం. అనేక మందికి స్వామి ఇంత నైవేద్యం చేస్తున్నావు, ఆయన ఏమన్నా స్వీకరిస్తాడా లేదా, అంతా అక్కడనే ఉందే. అవును, ఒక హిందీలో ఒక మహాకవి భక్తుడు రాశాడు, కొంతమంది భగవంతుడు పిలిస్తే పలుకుతాడా లేదా అని సందేహపడతారు. ద్రౌపదిలాగా పిలిచావంటే నీకు పలుకుతాడయ్యా. భగవంతుడు మనం ఇచ్చింది తీసుకుంటాడా లేదా అని కొంతమంది సందేహపడతారు. శబరిలాగా ఇచ్చావంటే నీది తీసుకుంటారు. ఆ భావం మనకు ఉండాలి, ఆ భక్తి అనేది మనకు ఉండాలి. భక్తితో మనం ఇచ్చామంటే దాన్ని భగవంతుడు తప్పకుండా స్వీకరిస్తాడు. భక్తి లేదంటే స్వీకరించడు. కృష్ణ పరమాత్మ పాండవుల తరఫున దూతుడుగా కురుసభకు వెళ్ళినప్పుడు దుర్యోధనుడు ఆ కృష్ణ పరమాత్మకు బంగారపు బిందెతో స్వాగతం ఇవ్వడానికి పోయినట్ట. కృష్ణుడు అన్నట, నాయన నీ స్వాగతం నాకు అక్కర్లేదురా బాబు. దుర్యోధనుడి యొక్క రాజభవనంలో బంగారపు పళ్ళరాల్లో కృష్ణ పరమాత్మకు విందు ఏర్పాటు చేసేట. నాయన నీ విందు నాకు అక్కర్లేదురా బాబు, నేను విదురుడి ఇంటికి వెళ్తాను. విదురుడి ఇంట్లో వెండి పళ్ళాలు బంగారు పళ్ళాలు లేవంటే నాకు వెండి పళ్ళాలు బంగారు పళ్ళాలు అక్కర్లేదురా నాయన, నాకు భక్తి అనేది కావాలి. నీ మనస్సులో భక్తిని ఏ కోశానా లేదు. నీ విందు నాకెందుకురా నాయన. విదురుడి మనస్సు భక్తితో పరిపూర్ణంగా ఉన్నది. విదురుడి యొక్క ఆతిథ్యం నాకు కావాలి అన్నట్ట కృష్ణ పరమాత్మ. అంటే భగవంతుడు దేన్ని చూస్తాడు? భక్తిని చూస్తాడు, కానీ బయట ఆడంబరాన్ని చూడడు. ఎందుకు చెప్పుకొస్తున్నానంటే భగవత్పాదుల వారు ప్రతి ఒక్కడూ భగవంతుడి యొక్క కృపకు పాత్రుడు కావాలి అనే దృష్టితో అనేకమైనటువంటి స్తోత్ర సాహిత్యాన్ని రచించారు. అందుకు చెప్పుకొస్తున్నారు. వారు చేసినటువంటి స్తోత్రములలో ఏ ఒక్క స్తోత్రాన్నైనా మనం భక్తిభావంతో పఠించామనంటే మనకు భగవంతుడి యొక్క అనుగ్రహం కలగదా? తప్పకుండా కలుగుతుంది. ఈ విధంగా భగవత్పాద శంకరుల వారు సమస్త ప్రజానీకానికి మంచిది చెయ్యాలి, సమస్త ప్రజానీకం భగవత్కృపకు పాత్రులవ్వాలి అనే దృష్టితో తమ యొక్క అవతార కార్యాన్ని జరిపారు. ఆయన సర్వత్రా సంచారం చేశారు, జనులకు ధర్మ ప్రబోధం చేశారు. నాయన మీరు తాత్కాలికమైనటువంటి ప్రయోజనాన్ని అపేక్షించి అధర్మం జోలికి పోకండి. ఇవాళ రోజు